కేంద్రంలోని ఓ కుటుంబం పురుగుల మందు తాగి డబ్బాతో ఆత్మహత్య చేసుకుంది. నిరసనకు దిగారు. 10 లక్షల రూపాయలు వెచ్చించి కొన్న అశోక లేలాండ్ కంపెనీకి చెందిన బడా దోస్తు ట్రాలీ వాహనం 2 నెలలకే మొరాయించింది. షోరూమ్ చుట్టూ ఎంత తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆ బాధితులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. షోరూమ్ ముందు యజమాని కుటుంబంతో సహా పెట్రోల్, పురుగుల మందు డబ్బాలతో పట్టుకుని ధర్నాకు దిగారు. సుమారు 2 నెలలుగా ట్రాలీ వాహనం షోరూంలోనే ఉంది. వాహనాన్ని రిపేర్ చేయాలంటూ పలుమార్లు షోరూంకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. వాహనం మీదనే తమ జీవనాధారం సాగుతుందని 2 నెలలుగా బాగు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక వాహనానికి సంబంధించి కిస్తీలు కట్టేది లేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వాహనాన్ని మార్చి నూతన వాహనాన్ని ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బండి తీసుకున్నాం సార్. 6 నెలలు 7 నెలలు అవుతుంది. 7 నెలలు అయిన అప్పటి నుంచి బండి సంతాయిస్తూనే ఉంది. రోజు ఒక కిస్తీ ఒక బండి మీద ఒక కిస్తీ కట్టలేడు మా ఆయన డ్రైవర్. కాకపోతే నేను కూడా కూలి చేసి బండి కిస్తీ 6 నెలలు కట్టినాం. బండి 1 లక్ష రూపాయలు కట్టి బండి తీసుకున్నాం. ఆ బండి సరిగ్గా నడసలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఖమ్మం బిల్లస్తులు, మైతా బిల్లస్తులు, మేము పిల్లల్ని వదిలేసి మేము బండి కనుక తిరగాల, మేము కూలి చేసి బతుకుతున్నాం, మేము చేసి తినాలా. నాకు ఏమి లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి మళ్ళీ కిస్తీ ఆగినాయి. వాళ్ళు కిస్తీ కట్టమంటారు. లేక బండి బాగు చేసి ఇస్తలేరు. ఏది ఒకటి చేస్తలేరు. మాకు కొత్త బండి ఇస్తారా, లేదా బండి మా పైసలు మాకు ఇస్తారా, లేదంటే మేము మందు తాగి షోరూమ్ ఎదురుగానే చేస్తాం పిల్లలు. లేదంటే 2 రోజుల లోపలనే మాకు ఏదో ఒకటి చేయాలి. బండి తీసుకున్నాం సార్. 6 నెలలు 7